రవీందర్ నాయక్ మాజీ ఎంపీ మాజీ మంత్రి సీనియర్ కాంగ్రెస్ లీడర్ తెలంగాణ ఈరోజు ముఖ్యంగా ఢిల్లీ వచ్చిన సందర్భంగా ఢిల్లీలో బంజారా సమాజానికి సంబంధించినటువంటి చారిత్రాత్మకమైనటువంటి యొక్క ప్రాంతాలు దేశంలో 150 పార్లమెంటు స్థానాలు 750 అసెంబ్లీ స్థానాలలో విస్తరించి ఉన్న బంజారాల యొక్క పరిస్థితుల్ని స్థితిగతుల్ని అవగాహన చేసుకోవడానికి ఈ చారిత్రాత్మకమైనటువంటి అటువంటి ఘట్టాలను వాటిని స్టడీ చేసి అధ్యయనం చేసి ఆ సందర్భంగా ఢిల్లీకి వచ్చిన సందర్భంగా ఈరోజు మా మిత్రులు జగన్ నాయక్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు వారు కూడా మేము కలిసి ఢిల్లీ వచ్చిన సందర్భంగా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పిలవడం మీ అందరినీ స్వాగతం తెలుపుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తదుపరి మనందరికీ తెలుసు 10 సంవత్సరాలుగా అప్పటి ప్రభుత్వం చేసినటువంటి నిర్వాకం ఆర్థిక విధ్వంసం తదుపరి తెలంగాణ ప్రజలు విజ్ఞులైనటువంటి తెలంగాణ ప్రజలు మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అయితేనే ఇక్కడ తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీయే తెలంగాణను కాపాడుతుందని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని ఆర్థికంగా విధ్వంసమై కేసీఆర్ చేతిలో చితికినటువంటి తెలంగాణను గాడిలో పెట్టి ఉన్న వనరులతోనే కేంద్ర సహకారం అరకొరగా ఉన్నా కూడా యువకుడైనటువంటి ఎనర్జెటిక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు ఎలక్షన్లో చెప్పినటువంటి యొక్క హామీలన్నింటినీ దాదాపుగా పూర్తి చేసుకుంటూ గత ప్రభుత్వం తెచ్చినటువంటి అప్పులకు మిత్తి దాదాపుగా 7,000 కోట్లు చెల్లిస్తూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడుతూ విదేశీ నుంచి కూడా నిధులు 1,75,000 కోట్ల నిధులను సమకూర్చేటువంటి కార్యక్రమం ఎట్ ఎ టైం 2 లక్షల రైతుల రుణమాఫీని అదే రకంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఉచిత విద్యుత్తు 500 రూపాయల గ్యాస్ పథకం ఇందిరమ్మ ఇళ్ల పథకం ఇన్ని చేసుకుంటూ వస్తున్నటువంటి సందర్భంగా మరి అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల అందు చావు దెబ్బతిని పార్లమెంట్ ఎన్నికల్లో మరి కాంగ్రెస్ ఎంపీలను గెలిపించడమే కాకుండా బీజేపీ ఎంపీలను కూడా 8 మంది బీజేపీ ఎంపీలను రేపు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తే రాష్ట్రాన్ని ఆదుకుంటారని మంచి నాయకులనే 8 మంది బీజేపీ నాయకులను గెలిపించినారు. కానీ ఆ నాయకుల్ని ఎంతగా గొప్పగా గెలిపించుకున్నారో బీఆర్ఎస్కు డిపాజిట్ రాకుండా చేసి వీళ్ళని గెలిపించినారు. అయినా ఈ 8 మంది ఎంపీలు కేంద్రంలో ఉండి 2 మంత్రులు మరి ఇక్కడ రాష్ట్రానికి ప్రత్యేకమైనటువంటి నిధులు కానీ ప్రత్యేక స్కీమ్స్ ఎలాంటివి తేలే. ఏమనంటే మన కిషన్ రెడ్డి గారేమో అన్ని రాష్ట్రాలకు ఇచ్చిన మాదిరిగానే మన వాటా మనకు వస్తుంది తప్ప ఇంకేం చేస్తామని చెప్పేసి వారు హైదరాబాద్కి వచ్చినప్పుడల్లా అక్కడి ప్రభుత్వం మీద అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు. అట్లే బండి సంజయ్ గారు కూడా ఇక్కడ ఏం చేస్తలేరు అని అక్కడ చెప్తున్నారు. కానీ ఇక్కడ గొప్పగా గెలిపించినటువంటి తెలంగాణ ప్రజల ఆశల్ని తీర్చడానికి ఇక్కడ మోదీ గారి ముందు నిల్చొని మోదీ గారికి అక్కడి పరిస్థితులు వివరించి అక్కడ అధిక నిధులు తెచ్చేటువంటి ప్రత్యేక నిధులు తెచ్చే కార్యక్రమం ఇంతవరకు ఏం చేయలే. నేను ఈ విషయం ఎందుకు అంటున్నానంటే గత సంవత్సరం లాస్ట్లో మోదీ గారు వైజాగ్ వెళ్ళినప్పుడు అడగని వెంటనే అడగకుండానే 2 లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినారు. అంటే మేము ఇవ్వద్దని చెప్పడంలే. సమైక్యాంధ్రలో దెబ్బతిన్నది తెలంగాణని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినారు. తెలంగాణ అన్ని విధాలుగా వెనకబడ్డదని చెప్పి తెలంగాణ చేస్తే 2 లక్షల కోట్లు ఆంధ్రకి ఇచ్చినాడు. కానీ తెలంగాణకు ఒక్క పైస కూడా మోదీ గారు గత సంవత్సరాలు ఇవ్వలేదు. అదేవిధంగా ఈ సంవత్సరం ఆంధ్ర ప్రాంతానికి ఒక ప్రాంతంలో వెళ్ళినప్పుడు
మళ్ళీ తిరిగి 1,50,000 కోట్లు ఈ సంవత్సరం కొత్త సంవత్సరంలో ఇచ్చినారు. ఇప్పుడు కూడా తెలంగాణను కూడా మరి చూసి చూడనట్టుగా వదిలేసినారు. ఈ విషయాల్లో మరి మన ఎంపీలు, బీజేపీ ఎంపీలు కానీ, ఇద్దరు కేంద్ర మంత్రులు కానీ ఈ విషయంలో మాట్లాడకుండా కేవలం చీటికి మాటికి అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అది చేస్తుంది, ఇది చేయడం లేదని చెప్తూ సన్నాయి నొక్కులు నొప్పుతున్నారు తప్ప, మరి అదే కిషన్ రెడ్డి గారు హోంమంత్రిగా ఉన్నారు 5 సంవత్సరాలు. ఒక హోంమంత్రి అంటే మరి సిబిఐ కానీ, సెంట్రల్ ఇంటెలిజెన్స్ కానీ, ఐబీ కానీ అలర్ట్గా ఉంటాయి. 5 సంవత్సరాలు అక్కడ ఆయన మంత్రి. ఆయన ఉన్నప్పుడే ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంటే అక్కడ పట్టేవాళ్ళు ఎవరు లేరు, అడిగిన వాళ్ళు ఎవరు లేరు. మరి అప్పుడు కిషన్ రెడ్డి గారి అండర్లో ఉన్నటువంటి హోంశాఖ వాళ్ళు, మరి ఇంటెలిజెన్స్ వాళ్ళు దీన్ని ఎందుకు పసిగట్టలేకపోయారని నేను అడుగుతున్నా. అదే రకంగా మరి చాలా ముఖ్యమైనటువంటి పత్రాలు ఏది విదేశీ శక్తులకు కట్టడి చేసేటువంటి విధ్వంసకర శక్తులకు సంబంధించిన మరి రిపోర్ట్లు కూడా ఆ రోజు వాళ్ళు ధ్వంసం చేసి చేయడం జరిగింది. అక్కడ కూడా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అయింది. దీనికి బాధ్యత కిషన్ రెడ్డి గారు వహించాలా. యాజ్ ఎ హోంమంత్రిగా అంటున్నా. ఆయన ఉన్నప్పుడేమో ఫోన్ ట్యాపింగ్ జరిగితే దాన్ని చూసేవాడు లేడు, అప్పుడు పత్రాలు తీసుకెళ్ళి డిస్మాంటిల్ చేసిన వాళ్ళ గురించి అడిగిన వాళ్ళు లేడు. అదేవిధంగా తిరిగి రెండవసారి మన బండి సంజయ్ గారు హోంమంత్రి అయినారు, స్టేట్ హోమ్ మినిస్టర్. మరి తెలంగాణ ప్రభుత్వం రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసింది. ఈ ఫోన్ ట్యాపింగ్లో ఉన్న వాళ్ళేమో ఫారెన్ పారిపోయినా వాళ్ళని తీసుకుని వచ్చేటువంటి కార్యక్రమం మరి బండి సంజయ్ గారు అది చేయకుండా వారు కూడా వచ్చి తెలంగాణ హైదరాబాద్లో వచ్చి మరి క్రిటిసైజ్ చేసే పనిగా పెట్టుకున్నాను. సో నేను ఇద్దరు మంత్రులను అడుగుతున్నా, మీరిద్దరు దీనికి జవాబు చెప్పాలా. మీరు ఉన్నప్పుడేమో ఈ యొక్క పరిస్థితి ఫోన్ ట్యాపింగ్ జరిగింది, మీరు కేంద్ర హోంమంత్రిగా ఉన్నప్పుడు. ఇప్పుడు మీరు కేంద్ర హోంమంత్రిగా ఉన్నారు, మరి వాళ్ళని ఎందుకు పట్టిస్తలేరు, తీసుకొస్తలేరు అనేది అడుగుతున్నా. అదే రకంగా మరి మోదీ గారు ప్రత్యేక బడ్జెట్ పక్క ప్రాంతానికి ఇస్తుంటే ఏ ప్రాంతం వాళ్ళ చేతిలో తెలంగాణ చితికి వెనకబడ్డదో ఆ ప్రాంతానికి ఇవ్వకుండా మరి తెలంగాణ ప్రాంతానికి డబ్బులు ఇస్తున్నారు. ఇస్తే మంచిదే, ఈ ప్రాంతానికి తెలంగాణ ప్రాంతానికి ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి నేను అడుగుతున్నా. మోదీ గారు తెలంగాణ ఏర్పడినప్పుడే చెప్పినారు తల్లిని చంపి బిడ్డను బతికించిందని. అంటే అప్పుడే వారు తెలంగాణకి వ్యతిరేకం అనేది చెప్పగానే చెప్పినారు. అందుకే ఇవ్వలేదా, ఎందుకు ఇవ్వలేదో మరి ఈ 8 మంది ఎంపీలు వారిని అడగాల, వారి ముందు నిలబడి అడుగుతారా, అడిగే దమ్ము వీళ్ళకుందా అని నేను అడుగుతున్నా. వీళ్ళు కేవలం అక్కడ రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిందించే బదులుగా ఇక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని అడగాల్సినటువంటి బాధ్యత వీళ్ళ మీద ఉంది. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే అక్కడ జరిగినటువంటి విధ్వంసం కారకుడైనటువంటి కేసీఆర్ కుటుంబం, కేసీఆర్ 100 మాగిదలు, లక్షల కోట్ల అవినీతి, వందలు వేలాది ఎకరాల భూముల్ని కొల్లగొట్టిన విషయం ఇది అందరికీ తెలిసిందే. కాగ్ రిపోర్ట్లో కూడా రిపీటెడ్గా ఎన్నోసార్లు కాగ్ రిపోర్ట్ ఎక్స్పోజ్ చేసింది. ఆ కాగ్ రిపోర్టే కాకుండా మన గౌరవ ప్రధానమంత్రి గారు, మన గొప్ప ప్రధానమంత్రి గారు అప్పుడు తెలంగాణకు వచ్చినప్పుడల్లా గత సంవత్సరం ప్రతి సమస్య మీద మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబం, ఈ కుటుంబానికి కాళేశ్వరము, అదేవిధంగా తెలంగాణ యొక్క ఎకానమీ కేసీఆర్ కుటుంబానికి, కేసీఆర్కి ఏటీఎం అయిందని ప్రధానమంత్రి గారే స్వయంగా చెప్పినారు. మరి ఉచ్చు బిగుస్తుందన్నాడు. शिकंजा कस रहा है కేసీఆర్ और కేసీఆర్ ఫ్యామిలీ రూల్ के ऊपर. మరి ఆ షికంజా ఎందుకు కసాయించలేదు, మరి ఆ యొక్క శిక్ష ఎందుకు పడలేదు, ఇంతవరకు మోడీ గారు ఎందుకు చేయలేదు, ఈ విషయాన్ని మన ఎంపీలు అడగాల. మరి ప్రధానమంత్రి గారు మీరే చెప్పినారు కదా, మరి మీరు చెప్పిందే మరి దాని మీద యాక్షన్ ఎందుకు తీసుకోలేదు. మీరు ఏటీఎం అని అన్నారు, షికంజా కసరహా అన్నారు, ఉచ్చు బిగిస్తుందన్నారు. మరి గత 5 సంవత్సరాలుగా ఉచ్చెందుకు బిగిస్తలేదు, మరి ఉచ్చుకు తాడు దొరకలేదా, మరి ఏ విధంగా ఎందుకో దీనికి సమాధానం చెప్పాలని అడుగుతున్నా. ఎందుకు అంటే ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ ఇందిరమ్మ ప్రజాపాలన, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, వారి టీము ఎంతో కష్టపడుతున్నారు రేయింబాబులు. అయితే ఈ కేసీఆర్ అనే వ్యక్తి గోబెల్స్ ప్రచారం, ఒక అవినీతి పడినటువంటి కేసీఆర్ 100 వాగిదులు పొద్దున లేవగానే మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిందించడం మానుకోవాలని, అదేవిధంగా ఎస్సీల వర్గీకరణ మనందరికీ తెలుసు, ఇది అర్థం చేసుకోవాలి దయచేసి మిత్రులారా. మరి అడగకుండానే ఈబీసీలకు 10% రిజర్వేషన్ మోదీ గారు అంటే ఇచ్చింది మంచిదే, నేను కాదనడం లేదు, వద్దనడం లేదు. కానీ అడగకుండా ఇచ్చినారు ఈబీసీలకు 10%. నేరుగా పార్లమెంట్లో యాక్ట్ పెట్టినారు, ఎవరు అడగలే, డిమాండ్ చేయలే. మరి అటువంటిది మరి ఈ యొక్క ఎస్సీల వర్గీకరణ
దీన్ని పార్లమెంట్లో ఎందుకు యాక్ట్ చేయలేదని నేను మోడీ గారిని క్వశ్చన్ చేస్తున్నా. మరి మీరు మందకృష్ణ మాదిగ గారిని పిలిపించుకొని వారితో మీటింగ్ పెట్టించి వారిని కౌగిలించుకొని వారిని ముద్దు పెట్టి నిమిరి మరి వీపు నిమిరి మరి వారి యొక్క ఎస్టీ వర్గీకరణ చేయకుండా దాన్ని గాలికి వదిలేసినారు. దాన్ని కూడా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి అసెంబ్లీలో పెట్టి యాక్ట్ చేసినారు. దాన్ని కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి యొక్క ఈ మన 8 మంది బీజేపీ ఎంపీలు 2 మంత్రులతో సహా వారు దాన్ని మరి దాని మీద కూడా క్రిటిసైజ్ చేస్తున్నారంటే మరి మోడీ గారికి తర్వాత బీజేపీకి ఎంత చిత్తశుద్ధి ఉందో అది మనం తెలుసుకోవాలని మనం చేస్తున్నాం. అదే రకంగా నేను ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని ఇందిరా కాంగ్రెస్ పాలన ప్రజాపాలన నేను అభినందిస్తున్నా. దేశంలోనే మొట్టమొదటిసారిగా కులగణన చేసి రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి కార్యక్రమం, దాన్ని దేశంలోనే మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి గారు కులగణన కూడా మరి అందరికన్నా ముందు దేశంలో ఎవరు చేయని రీతిలో చేసి బీసీలకు 42% రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాము అని చెప్పేసి మరి రేపు అసెంబ్లీలో కూడా యాక్ట్ చేయబోతున్నారు. దీని మీద మాట్లాడరు వాళ్ళు బీజేపీ వాళ్ళు. మరి మీ యొక్క పాలసీ చెప్పండి. మీరు బీసీలకు కులగణన చేస్తారా? దీనికి మరి మీరు అనుకూలమా కాదా? ఈ విషయాన్ని కూడా తెలియజేయాలని నేను మన 2 కేంద్ర మంత్రులు అడుగుతున్నా. మేము మీకు క్రిటిసిజం చేయడానికి రాలే, కానీ మీ మీద ప్రజలకు ఎంతో హోప్ ఉండే. మిమ్మల్ని 8 మందిని గెలిపించుకుంటే మంచి వాళ్ళని గెలిపించినారు. చాలా మరి కార్యక్రమాలు చేసేటువంటి నాయకులను గెలిపించుకున్నారు 8 మందిని. కానీ ఆ నాయకులు మరి ఇక్కడ మోడీ గారి ముందు వెళ్ళి ఈ విషయాల మీద ఎందుకు మాట్లాడుతున్నారని అడుగుతున్నా. ఎందుకు ఈ యొక్క మరి మన ఎకానమీ అంతా కేసీఆర్ వల్ల మరి కార్నర్ అయిపోయింది, ఆర్థిక విధ్వంసం జరిగింది, భూములు కొలగొట్టినారు. దీని మీద మోదీ గారు చెప్పిందే దాని మీద యాక్షన్ ఎందుకు జరగలేదని నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ప్రధానమంత్రి గారు చెప్పిందంటే అది చట్టం మాత్రమే. దాన్ని మరి మీరు దయచేసి ఇది నేను మీకు వ్యతిరేకం చేస్తున్నా లేక మిమ్మల్ని ఖిలాఫ్ చేస్తున్నాను కాదు, కానీ మీరు తెలంగాణ బిడ్డలే. తెలంగాణ ఏ విధంగా దోచుకోబడ్డది, తెలంగాణ వచ్చినాక ఎంత నష్టపోయినాము, తెలంగాణ ఉన్నప్పుడు ఏది సమైక్యాంధ్రలో ఉన్నప్పుడు నీళ్లు నియామకాలు నిధులలో మరి నష్టపోయాం. మరి అటువంటి పరిస్థితిలో మరి వచ్చినటువంటి తెలంగాణ సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి తెలంగాణలో ఈరోజు మరి మీరు మీ కర్తవ్యాన్ని మీ యొక్క బాధ్యతను నిర్వర్తించాలని చెప్పేసి మన భాజపా ఎంపీలను కూడా నేను 2 కేంద్ర మంత్రులను కూడా మనవి చేస్తున్నా. మీకు కూడా తెలంగాణ బాగు చేయాలని ఉంటే దయచేసి మీకు ఉందని నేను అనుకుంటా. ఎందుకంటే తెలంగాణ బిడ్డలు మీరు తప్పకుండా దీన్ని అక్కడ నడిచేటువంటి ప్రభుత్వాన్ని డీస్టెబిలైజ్ చేసే ప్రయత్నం చేయవద్దు. ఆ ప్రభుత్వాన్ని మీరు ఊరికే మరి ప్రతి చిన్న విషయం మీద చీటికి మాటికి వాళ్ళను వ్యతిరేకించేది కాకుండా ఇక్కడి నుంచి నిధులు తెచ్చేటువంటి ప్రయత్నం చేయండి. అక్కడ చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఏదైనా లోపాలు ఉంటే వాటిని మీరు తెలియజేయండి, దాన్ని సరిచేస్తారు. మా ముఖ్యమంత్రి గారు ఈ విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకుంటారు, తప్పకుండా కార్యక్రమాలు చేస్తారని చెప్పేసి మీకు కూడా మనవి చేస్తున్నా. ఇప్పటికైనా మీరు మోడీ గారిని స్ట్రేట్గా డైరెక్ట్గా ఎస్సీల వర్గీకరణ పార్లమెంట్లో పెట్టి చట్టం చేయించండి. ఏ విధంగా అయితే ఈబీసీలకు మీరు 10% రిజర్వేషన్లు, తెలంగాణలో 10% ఈబీసీలు లేకున్నా మీరు 10% ఇచ్చినారు, నేను ఇవ్వవద్దని చెప్పడం లే. కానీ అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ కూడా చట్టం చేయాలని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అదే రకంగా మరి కేసీఆర్ కుటుంబం మీద మీరు ఉచ్చు బిగిస్తుందన్నారు. మరి ఆ ఉచ్చు ఎందుకు బిగిస్తలేదు? మోదీ గారు చెప్పినారు. మోదీ గారు ఖాళీగా చెప్పరు. మరి మోదీ గారి దగ్గర అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఉంటేనే ప్రధానమంత్రి గారు మాట్లాడతారు. కాబట్టి మోదీ గారు ఈ విషయాన్ని వారి ఎంపీలు వారి ముందు తీసుకురావాలని మనవి చేస్తూ, దేశంలో మోదీ గారు ఏమంటున్నారు? 1 నేషన్ 1 రేషన్, 1 నేషన్ 1 కాన్స్టిట్యూషన్, 1 నేషన్ 1 రేషన్ అని చెప్పేసి వారు ఏదైతే స్లోగన్ ఇస్తున్నారో 1 నేషన్ 1 ఎలక్షన్. అదేవిధంగా బంజారాలు దేశంలో 150 పార్లమెంటు స్థానాల్లో 750 అసెంబ్లీ స్థానాల్లో బంజారాలు ఉన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా, బీహార్, కర్ణాటక, హిమాచల్, ఢిల్లీలో షెడ్యూల్ కాస్ట్లో ఉన్నారు. మహారాష్ట్రలో మరి డీనోటిఫైడ్ ట్రైబ్స్లు ఉన్నారు. మిగతా రాష్ట్రాల్లో ఇతరత్ర తమిళనాడు కానివ్వండి, యూపీ కానివ్వండి, రాజస్థాన్ కానివ్వండి, గుజరాత్ కానివ్వండి, ఈ రాష్ట్రాల్లో మరి ఏ లిస్టులో కూడా లేదు. మరి ఈ విధంగా వ్యత్యాసం ఎందుకు? ఒకటే భాష మాట్లాడేటువంటి జాతి, ఒకే భాష ఒకే సంస్కృతి ఉన్నటువంటి జాతి. దీన్ని కూడా మోదీ గారు మరి సీరియస్గా తీసుకొని దీని మీద చర్యలు తీసుకోవాలని నేను ఈ సందర్భంగా ఒక బంజారా లీడర్గానే కాకుండా దేశంలో రాష్ట్రంలో 50 సంవత్సరాలు ఈ యొక్క రాజకీయ జీవితం గడిపినటువంటి నేను, రవీంద్ర నాయక్ అనే నేను, తెలంగాణ గురించి ఫైట్ చేసినటువంటి నేను, తెలంగాణలో ఉన్నటువంటి 10% రిజర్వేషన్లు తెచ్చినటువంటి ఒక ట్రైబల్స్ కల్పించినటువంటి వ్యక్తిగా నేను ఈ సందర్భంగా దేశంలో 3 ప్రాంతాలలో
ఇక్కడ రాయసీన హిల్స్ ఏదైతే ఉందో ఢిల్లీలో ఇక్కడ 350 ఎకరాలు బంజారాలకు సంబంధించినటువంటి భూమి ఎక్కడో హర్యానాలో ఇచ్చినారు. అది ఢిల్లీ కానీ ఢిల్లీ పరిసరాల్లో ఇవ్వాలనే డిమాండ్. అదే రకంగా మరి బంజారా హిల్స్లో అక్కడ కూడా దాదాపు 350 ఎకరాలు సేవాలాల్ మహారాజ్ పేరుతో ఉంది. ఆ భూమిని రెస్టోర్ చేయాలి బంజారాలకి. అదే రకంగా తిరుపతి హిల్స్ అక్కడ 500 ఎకరాలు ఈ యొక్క బంజారాల యొక్క హాతీరాంజీ మఠానికి సంబంధించినటువంటి భూముల్ని కొల్లగొట్టినారు. సో దీని మీద కూడా మోడీ గారిని నేను మనవి చేస్తున్నా. బంజారాల గురించి మీరు ఎంతో మాకన్నా మీకు బాగా తెలుసు. మా గురువుల గురించి మా దేవతల గురించి మోదీ గారు మాట్లాడుతుంటారు. కాబట్టి ఈ ఏక్ నేషన్ ఏక్ కాన్స్టిట్యూషన్ ఏక్ నేషన్ ఏక్ బంజారా అనే యొక్క కాన్సెప్ట్ తీసుకొని బంజారాల విషయంలో కూడా శ్రద్ధ వహించాలని చెప్పేసి ఈ సందర్భంగా మా పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారిని కూడా మనవి చేస్తున్నా. పార్లమెంట్లో ఈ వాణిని వినిపించాలని, దీని మీద వచ్చే పార్లమెంట్లో మేము కార్యక్రమం చేపడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, దీనికి మా జగన్ నాయక్ గారు మా మిత్రులు వారి పూర్తి సహకారంతో మేము కలిసికట్టుగా ముందుకు వెళ్తామని మనవి చేస్తూ సెలవు తీసుకుంటా. అందరికీ నా నమస్కారం, ధన్యవాదాలు.